హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. నేను మీ క్యాచి చాట్స్. మీకు ఒక శుభవార్త, ఆసరా పెన్షన్ కోసం ఎదురు చూసిన వాళ్ళకైతే ఒక శుభవార్త చెప్పాలనుకుంటున్నాను. కాబట్టి దయచేసి ఈ వీడియోను పూర్తిగా చూడగలరని మనవి చేస్తున్నాను. అంతేకాదండి, ఈ వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ వీడియో ఇంకా కొంతమందికి ముందుకు వెళ్తుంది, ఇంకో మందికి తెలియని వాళ్ళకు తెలుస్తుంది. వాళ్లకు పింఛన్ల గురించి కొంతమందికి తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా తెలుస్తుంది. అంతేవిధంగా మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి, ఎందుకంటే మధ్య మధ్యలో స్కిప్ చేసి చూడడం వల్ల మీకు అర్థం కాదు. కాబట్టి దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడగలిగితే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి. అంతేకాకుండా పింఛన్లు పడుతున్నాయా లేదా అనేది ప్రూఫ్ కూడా మీకు పెట్టాలని అనుకుంటున్నాను. దయచేసి ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఇక వివరాలకు వెళ్తే, మనకు ఏదైతే ఆసరా పెన్షన్స్ ఏవైతే అందరు ఎదురు చూస్తున్నారో ఆ పెన్షన్లు అయితే 3 తారీఖు నుంచి అయితే పడడం అయితే జరుగుతుంది. ఆ పెన్షన్లు కొందరికి పడ్డాయా లేదా అనేది మరి మనకు మెసేజ్లు కూడా పెట్టడం జరిగింది. కొంతమందికి అయితే పడుతున్నాయని అంటున్నారు. మీరు కూడా దయచేసి మీకు ఒకవేళ పడుతున్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు మెసేజ్ కానీ రాకపోతే మీ బ్యాంకుకు వెళ్ళి అక్కడ మీ అకౌంట్ని వెరిఫై చేసుకోండి. దాంట్లో మీకు పడ్డాయా లేదా అనేది బ్యాంక్ అధికారులు చెప్తారు. కాబట్టి చాలామందికి అయితే పింఛన్లు పడుతున్నాయండి. అన్ని జిల్లాలకు విడుదలైతే అయినాయి. హైదరాబాద్ డిస్టిక్తో సహా ప్రతి ఒక్కరికి పోస్ట్ ఆఫీస్ అనే కాదండి, డీబీటీ సిస్టంలో తీసుకుంటున్న వారు ఉన్నారు కదా, డైరెక్ట్ బ్యాంక్ టు ట్రాన్స్ఫర్, వారికి కూడా బ్యాంక్ అకౌంట్లోకి పడవలసిన వాళ్ళకు కూడా డబ్బులు ఏవైతే ఉన్నాయో అందరికీ పడుతున్నాయండి. మీరు ఏం ఆలస్యం చేయకుండా మీరు ఎక్కువ రోజులు అందులో అకౌంట్లో పెట్టకుండా దయచేసి మీరు ఆ అకౌంట్లో పడ్డ డబ్బులు తీసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. కాబట్టి మీకు అమౌంట్ పడ్డాయా లేదా అనేది కూడా ఇప్పుడు మీకు ప్రూఫ్ చూపించగలుగుతాను. కాబట్టి ప్రూఫ్ కూడా చూపిస్తాను. కాబట్టి వెయిట్ చేయండి, మీరు చివరి వరకు చూడండి, మీకు ప్రూఫ్ కూడా పెడతాను. చాలామందికి అయితే అకౌంట్లు పడ్డాయి. ఇంకా ఎవరికైనా పడకపోతే రేపు లేదా ఎల్లుండి లోపు కూడా పడిపోతాయండి. మ్యాక్సిమం అయితే ఈ రోజు నుంచే స్టార్ట్ అయినాయి పడడము బ్యాంక్ అకౌంట్లలో. కాబట్టి మీకు ఎవరికైనా మెసేజ్లు రాకపోతే కంగారు పడవద్దు. ఈరోజు కాకపోయినా రేపు వస్తాయి ఖచ్చితంగా. రేపు కాకపోయినా ఎల్లుండి అయితే ఖచ్చితంగా వస్తాయి. అదేవిధంగా ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వెళ్ళి బ్యాంకు అధికారులను కలిసి మీరు మీ ఏదైతే ఉన్నదో అకౌంట్ను కొంచెం చెక్ చేసుకుంటే, ట్రాన్సాక్షన్ అనేది చెక్ చేసుకుంటే మీకు తెలిసిపోతుంది. కాబట్టి దయచేసి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోగలరని మనవి చేస్తున్నాను. చూడండి, ఈ వీడియోలో ప్రూఫ్ అయితే పెట్టాను. ఇప్పుడు చూడండి, ఇక వికలాంగులకు 4016 రూపాయలు. డియర్ కస్టమర్, డీబీటీ గవర్నమెంట్ పేమెంట్ ఆఫ్ రైస్ 4016 రూపీస్ క్రెడిటెడ్ టు యువర్ అకౌంట్ నెంబర్ వచ్చేసి అకౌంట్ నెంబర్ ఇవ్వడం జరిగింది. డేట్ వచ్చేసి 3/3/2025 ఎస్బీఐ నుంచి ఎస్బీఐ అకౌంట్లో అయితే పడడం అయితే జరిగింది. మీరు ఎందుకంటే ఇది ప్రూఫ్ పెడుతున్నానండి మీకు అందరికీ అర్థం కావడానికి. పింఛన్లు అయితే పడుతున్నాయి, మీరు వెళ్ళి తీసుకోవచ్చు. ఇంకో విషయం, చిన్న విన్నపం ఏంటంటే, ఈ వీడియో మీకు నచ్చితే కనుక దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేస్తూ మరిన్ని వీడియోలు మీకు ఇలాంటి మంచి మంచి వీడియోలు అందించడానికి తోడ్పాటు ఉంటుంది. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరని మనవి చేస్తున్నాను. మళ్ళీ వచ్చే వీడియోలో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్. Please subscribe. For more updates, for interesting updates, Please do subscribe.